మీథేన్ గ్యాస్ ఉత్పత్తిపై సింగరేణి దృష్టి సారిస్తోంది. బొగ్గు అన్వేషణలో 13 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణికి వేలం కోసం కేంద్రం ఆహ్వానించింది. దీంతో త్వరలో జరగబోయే వేలంలో దక్కించుకోవాలని సింగరేణి ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలోని 3 బ్లాకులలో ప్రాజెక్టు చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బొగ్గు పొరల్లో ఉన్న మీథేన్ ని వెలికి తీసి మరో రికార్డు తన ఖాతాలో వేసుకోనుంది సింగరేణి. రాష్ట్రంలో మిథేన్ గ్యాస్ ఉత్పత్తిపై సింగరేణి సంస్థ ఫోకస్ చేస్తుంది. గోదావరి ప్రాణహిత లోయలో కోల్బెడ్ మిథేన్ నిల్వలు ఉన్నట్లుగా కేంద్ర పెట్రోలియం సహజ వనరుల మంత్రిత్వ శాఖ గుర్తించింది. రాష్ట్రంలో 19 బిలియన్ క్యూబిక్ మీటర్ల మిథేన్ గ్యాస్ నిల్వలు ఉన్నట్టు ప్రకటించింది. దీంతో త్వరలో జరగబోయే వేలంలో దక్కించుకోవాలని సింగరేణి ప్లాన్ చేస్తోంది. వేలంలో పాల్గొనాలని సింగరేణి సంస్థను ఇటీవల స్వయంగా కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆహ్వానించారు. ప్రస్తుతం దేశంలో సహజ ఇంధన వనరుల వినియోగం భారీగా పెరిగినా మొత్తం నేచురల్ గ్యాస్ ప్రొడక్షన్లో సిబిఎం వాటా కేవలం 2% మాత్రమే ఉంది. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా 2030 నాటికి దీన్ని 7% పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో మిథేన్ గ్యాస్ నిల్వలు ప్రధానంగా కోల్బెడ్ మిథేన్ రూపంలో ఉన్నాయి. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాల్లోని గోదావరి ప్రాణహిత లోయలో ఇవి వ్యాపించున్నాయి. దేశం మొత్తం మీద సుమారు 92 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల మిథేన్ నిల్వలుండగా తెలంగాణ రాష్ట్రంలో 19 బిలియన్ క్యూబిక్ మీటర్ల సిబిఎం నిల్వలున్నట్టు భారత పెట్రోలియం సహజ వనరుల మంత్రిత్వ శాఖ గుర్తించింది. ముఖ్యంగా 12 రాష్ట్రాల్లో ప్రధానంగా ఈస్ట్ ఇండియా పరిధిలోని దామోదర్, కోయల్ వ్యాలీ, సోని వ్యాలీ, ప్రాణహిత గోదావరి వ్యాలీలో విస్తరించున్నాయి. వెస్ట్ బెంగాల్లోని రాణిగంజ్ ఏరియాలో ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ భారతదేశంలో అతిపెద్ద కోల్బెడ్ మిథేన్ ప్రొడక్షన్ సైట్. ఇక్కడ 2000 సంవత్సరంలోనే ఉత్పత్తి షురూ అయింది. రాష్ట్రంలోని సింగరేణి ఏరియా పరిధిలోకి వచ్చే 6 జిల్లాల్లో ఉన్న సిబిఎం నిల్వలను 3 ప్రధాన బ్లాకులుగా గుర్తించారు. ఇందులో మంచిర్యాల, పెద్దపల్లి, కుమ్రంభీం జిల్లా బ్లాక్లో 5 బిలియన్ క్యూబిక్ మీటర్లు, కొత్తగూడెంలో 2 బిలియన్ క్యూబిక్ మీటర్లున్న ప్రాంతాన్ని రెండో బ్లాక్గా, ఇక భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు జిల్లాలలో కలిపి 12 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ వనరులున్న ప్రాంతాన్ని మూడో బ్లాక్గా గుర్తించారు. ఈ 3 బ్లాకుల్లో మిథేన్ గ్యాస్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వేలంపాట నిర్వహించనుంది. మిథేన్ గ్యాస్ ని క్లీన్ ఫ్యూయల్ గా పిలుస్తారు. దీనిని ఎనర్జీ సెక్యూరిటీ, వేస్ట్ మేనేజ్మెంట్, గ్రీన్ ఎనర్జీ తయారీలో ఉపయోగిస్తారు. కోల్బెడ్ ఉత్పత్తి ప్రక్రియ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణ నేచురల్ గ్యాస్ రిజర్వాయర్ల నుంచి తీసేదానికి భిన్నంగా ఉత్పత్తి చేస్తారు. బొగ్గు పొరల్లో కలిసి ఉండే మిథేన్ గ్యాస్ సెపరేట్ చేసి ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. బొగ్గు పొరల్లోకి 100 నుంచి 1500 మీటర్ల లోతుకు డ్రిల్లింగ్ చేసి ఒత్తిడి తగ్గించడానికి ప్రధానంగా డీవాటరింగ్ చేస్తారు. బొగ్గు పొరల్లోని నీటిని పంప్ చేసి తీసేయడంతో ఒత్తిడి తగ్గి మిథేన్ గ్యాస్ విడుదలవుతుంది. మొదటి దశలో చాలా ఎక్కువ నీరు వస్తుంది. ఆ తర్వాత నీరు తగ్గి గ్యాస్ పెరుగుతుంది. ఇలా గ్యాస్లో 90% మిథేన్ ఉండేలా సేకరించి వీటిని పైప్ లైన్లతో నేషనల్ గ్యాస్ గ్రిడ్కు సప్లై చేస్తారు. ఆ తర్వాత అవసరమైన ఇండస్ట్రీలు, విద్యుత్ ప్లాంట్లు, సిఎన్జి స్టేషన్లకు సరఫరా చేస్తారు. దేశంలోని 33 బ్లాక్లలో మిథేన్ గ్యాస్ ఉత్పత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2026 మార్చిలో టెండర్లు పిలిచింది. వీటిలో తెలంగాణలోని 3 బ్లాకులను దక్కించుకోవడానికి సింగరేణి కసరత్తు చేస్తోంది. బొగ్గు అన్వేషణలో 13 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు బొగ్గు పొరల్లో ఉన్న మిథేన్ గ్యాస్ వనరులను అన్వేషించే సామర్థ్యం ఉందని ఇటీవల కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. చమురు, ఇంధన రంగాలను స్వయం సమృద్ధిని సాధించడంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ప్రాణహిత గోదావరి లోయ ప్రాంతంలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యేందుకు సింగరేణి ప్రయత్నాలు మొదలుపెట్టింది. టెండర్లలో పాల్గొనడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సంబంధిత శాఖ ఆఫీసర్లు తెలిపారు.